చేసుకోమనండి, అది జెన్యూన్. ఇప్పుడు సాయి గారు బేసిక్గా సరే ఇప్పుడు కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయండి, కొన్ని ఐపీఎస్ అధికారుల మీద కూడా కులాల ఆరోపణలు చేస్తున్నారు. మీకు బాగా తెలుసు ఏబీ వెంకటేశ్వరరావు చౌదరి కాబట్టి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ పార్టీకి పూర్తి స్థాయిలో కార్యకర్తలు అనుకూలంగా పనిచేశారు అని ఆరోపణలు చేశారు. సరే రెడ్డి ఐపీఎస్ అధికారులు ఉంటే వాళ్ళు వైసీపీ సామాజిక వర్గం కాబట్టి సేమ్ ఆ పార్టీని ఓన్ చేసుకుని పనిచేశారని అనుకుందాం. ఇప్పుడు అనుబరాజన్ ఉన్నారు, ఆయన తమిళియన్, అసలు రెడ్డి కాదు చౌదరి కాదు. విశాల్ గుండి ఉన్నారు, ఆయన ఇక్కడ వ్యక్తి కాదు. రవిశంకర్ అయ్యన్నారు ఉన్నారు, ఆయన కూడా బహుశా తమిళనాడు కేరళ అనుకుంటా, సీనియర్ ఐపీఎస్. అది ఈ కులాలతో సంబంధం లేని వ్యక్తులు. అంటే వీళ్ళు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు అని కొన్ని సందర్భాలను ప్రస్తావిస్తూ టీడీపీ ఆరోపణలు చేస్తుంది. అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాల్సిన అవసరం కేవలం పోస్టింగ్ల కోసమే అనుకోవాలా? అంటే మంచి పోస్టింగ్, వాళ్ళకి ప్రభుత్వానికి పనిచేయకపోతే మంచి ప్లేస్మెంట్ ఎవరు, మంచి జిల్లా ఎవరు, మంచి పొజిషన్ ఎవరు అని భయంతో అనుకూలంగా పనిచేస్తున్నారా? ఖచ్చితంగా. అంటే ఇందులో రెండు రకాలు ఉందండి. ఒకటి, ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం తరపున పనిచేయాల్సిందే, కానీ ఆ ముఖ్యమంత్రిని ఆధారంగా ఉంటుంది. ముఖ్యమంత్రి అనేటువంటి వాళ్ళు, నేను ఏదో చెప్పినట్టు చంద్రబాబు గారు అక్కడ ఏం చెప్పారు, నువ్వు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి అధికారి, నువ్వు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండే బాధ్యత నీది, అది పర్ఫెక్ట్గా అమలు చేయన్నారు, పార్టీలకు అతీతంగా పనిచేయమన్నారు. ఆ మాట జగన్మోహన్ రెడ్డి అంటే సరిగ్గా ఉండేది, అనలేదు కాబట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు అనుకూలంగా పనిచేసి ఉండొచ్చు. చంద్రబాబు గారు 14-19 మధ్యలో అనలేదు కాబట్టి ఆ టైంలో పనిచేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు అట్లా కాకుండా ఈ ట్రిప్ అయినా సరే మేము ఎవరున్నా సరే మీరు మీ డ్యూటీ, ఐఏఎస్ అంటే ఐఏఎస్ పనే, ఐపీఎస్ అంటే ఐపీఎస్ పని, ఒకవేళ మేము తప్పు చేస్తున్నా సరిచేయండి. ఈ మొక్క ఎన్టీ రామారావు గారిది ఇప్పుడు మన జయప్రకాష్ గారు చెప్తారు, గుర్తుంది కదా, సార్ ఇది చేయకూడదండి అని చెప్తే ఆగిపోయేవాళ్ళు ఎన్టీ రామారావు గారు. చంద్రబాబు గారికి ఆ మాట చెప్తే ఆగిపోయేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారికి ఆ మాట చెప్తే ఆగిపోయేవాళ్ళు అనేది. అట్లాగా ఐఏఎస్లను గౌరవించే సంప్రదాయం రాజకీయాలకు ఎవరు ముఖ్యమంత్రులకు ఉండాలి. అదే సందర్భంలో వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనిచ్చే రాజకీయం కావాలి ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనీయకపోతే ఎవరి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలాగా పోలీసులు పనిచేస్తే ఇప్పటికే మనందరం ఎక్కడ ఉంటాం, బెంగళూరులోనో చెన్నైలోనో హైదరాబాద్లోనో బతుకుతుంటారు ఆంధ్రాలో వాళ్ళు. ఎందుకయ్యా అంటే ఒకడు పవర్లోకి వచ్చినప్పుడు ఇంకొకటి బ్యాచ్ అంతా పారిపోవాలి, మళ్ళీ ఇంకొకటి పవర్లోకి వచ్చినప్పుడు ఇంకొక బ్యాచ్ పారిపోవాలి. మన మానవ వనరులన్నీ అట్ట నాశనం అవుతాయి. మన వ్యాపారాలు, మన పెట్టుబడులు, మన పరిశ్రమలు అందరూ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా పెట్టేది మనోళ్ళే, కానీ మన దగ్గర ఎందుకు పెట్టుకోరంటే ఎవడొస్తే ఇంకొకళ్ళు వస్తే మళ్ళీ మారిపోతుందని. ఆ స్థితి రాకూడదంటే ఒక జెన్యూనిటీ కావాలి ఇప్పుడు సమాజానికి, ఆంధ్రప్రదేశ్కి. అంటే మీరు ఇందాక సురేంద్రబాబు ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను అడుగుతున్నానండి. ఆయన మొదట్లో చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేశారు, పవర్ఫుల్ ఆఫీసర్గా ఆయనకు మంచి పేరు ఉంది, విజయవాడ పోలీస్ కమిషనర్గా బహుశా మీరున్నప్పుడే ఆయన పనిచేసినట్టున్నారు. సో అద్భుతమైన పనితీరు, ఆయన మీద సింహమణి లాంటి సినిమాలు తీశారు. అంత అద్భుతమైన వ్యక్తి ఆ తర్వాత లూప్ లైన్లోకి వెళ్ళిపోయారు. కెరీర్ రిటైర్డ్ అయిపోయేదాకా ఆయన ఎక్కడున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పోనీ ఆయన సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని టీడీపీ ఎంకరేజ్ చేసిందంటే ఆ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్ద పొజిషన్లోకి తీసుకురాలా. వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయన్ని పెద్దగా పట్టించుకోవాలి. చివరికి అంతటి పవర్ఫుల్ ఆఫీసర్ కూడా నా జీతం వస్తే చాలు అనుకుని ప్రశాంతంగా రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయారు. సో ఎక్కడుంది లోపం? మరి అలాంటి పవర్ఫుల్ ఆఫీసర్లు కూడా పనిచేయలేని పరిస్థితి ఉంది కదా. ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ఆలోచించాలి. ఇదివరకు అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు, తర్వాత కాలంలో క్రమంగా ఇప్పుడు మారిపోయింది ఏంటంటే పోలీస్ అధికారి అంటే నేను ఫోన్ చేస్తే వినాలి, లేదా మా పార్టీకి అనుకూలంగా పనిచేయాలనేటటువంటి వాతావరణాలు వచ్చేసి. రెండవది, పవర్ఫుల్ ఆఫీసర్లను మనం అంగీకరించట్లేదు. మీరు చూడండి 1995 నుంచి 2004 దాకా పవర్ఫుల్ ఆఫీసర్స్, 2004 నుంచి 2004 దాకా, అలాగే 2004 నుంచి 2014 వరకు కూడా ఆఫీసర్ల బేస్డ్ పాలన నడిచింది. చాలా చోట్ల కూడా ప్రభుత్వాలు అనేటువంటిది జస్ట్ మనకు ఒక ఫెసిలిటేటర్లు, ఆఫీసర్లు అనేటువంటిది ఫీల్డ్ వర్క్. ఐఏఎస్లైనా ఇప్పుడు నవీన్ మెట్టలు, ప్రవీణ్ ప్రకాష్ ఇట్లాంటి వాళ్ళందరికీ మనం చూసాం, రోడ్ల వైడనింగ్లు ఇట్లాంటివన్నీ కూడా పర్ఫెక్ట్గా జరిగినటువంటి చూసాం. కానీ తర్వాత ఏమైపోతుంది, రాజకీయ ఆలోచనల ప్రకారం మేము ఒక మాట చెప్తాం, మా మాట సచ్చినట్టు వినాలి అధికారి, వినకపోతే కనుక అధికారి అవతల పార్టీకి కొమ్ము కాశాడని చెప్తాం అనేటటువంటి కాన్సెప్ట్ ఒకటి అవుతుంది. రెండవది, ఈ అధికారులు కూడా తర్వాత కాలంలో ఏమైపోతున్నారు, అలాగే రిటైర్ అయిపోతున్నాం, మనం లూప్ లైన్లోనే ఎందుకు ఉండాలి, వెళ్ళి ఆ నాయకుల్ని ఎవరో ఒకళ్ళని పట్టుకుని సంపాదించుకుంటే సరిపోతుంది పోస్టులని